ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం కానీ, వినడం కానీ, దాన్ని గ్రహించడం కానీ, ధ్యానించడం కానీ, ఆ వాక్య ప్రకారంగా జీవించడం కానీ మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదండి. వాక్యం చదవడం వల్ల మనకు వచ్చే 5 ఆశీర్వాదాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వాక్యం పరిశుద్ధమైనది గనక, పరిశుద్ధమైన లేఖనాలు గనక మనం ఈ లోకంలో పాడైన ఈ లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఎంతగానో సహకరిస్తుందండి. రెండవదిగా వాక్యము మనం నడవలసిన చక్కనైనటువంటి త్రోవను మనకు చూపిస్తుంది. కీర్తన 119 కీర్తన 105 వచనంలో రాయబడింది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉందనేటువంటి మాట రాయబడుతూ ఉందండి. మూడవదిగా మన శ్రమలో మనల్ని ఆదరిస్తుందండి. మరి నీ యొక్క ధర్మశాస్త్రము, అయ్యా నా శ్రమలో నన్ను ఆదరించిన ఎడల నేను ఎప్పుడో నశించిపోదని అంటాడు భక్తుడు. కనుక మరి ఆ యొక్క శ్రమల్లో మనం ఉన్నప్పుడు, శోధంలో, కష్టకాలంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది దేవుని యొక్క వాక్యం అని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే వాక్యము మనల్ని వెలిగిస్తుందని కూడా 119వ కీర్తన 130వ వచనంలో రాయబడుతూ ఉందండి. నీ వాక్యం ఎల్లడగడతోనే వెలుగు కలుగుతుందంట. తెలివి లేని వారికి అది తెలివిని ప్రసాదిస్తుందండి. ఈ లోకంలో మనం తెలివిగా, వివేకవంతులుగా ఈ లోకంలో మనం జీవించాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని మరి వెలిగించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మదిని కూడా ప్రసాదిస్తుందని 119వ కీర్తన 165వ వచనంలో కూడా ఆ మాట రాయబడుతుందండి. ఆయన వాక్యం మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అనే ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. జుంటెతైన ధారల కన్నా, మరి మంచి గోధుమ పంట కన్నా శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం గనక ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం డైలీ బ్రెడ్ గా, అనుదిన ఆహారంగా మనము చదవాలని, ధ్యానించాలని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి. కనుక ఆ విధంగా మనం చదివినట్లయితే తప్పకుండా నీటి కాలువల వలన నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో, ఫలభరితంగా ఉంటుందో, ఆ విధంగా మన జీవితాన్ని కూడా దేవుడు పచ్చగా మారుస్తారు, అనేకులు దీవెనకరంగా మారుస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.